ఖమ్మం మిర్చి మార్కెట్ ను ఆకస్మిక తనిఖీ చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మిర్చి బాగున్నా ధరలు తగ్గించడంపై వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. మార్కెట్ అధికారులు ప్రతిరోజు ధరలను పర్యవేక్షించాలని ఆదేశించారు. మిర్చి ధరలు తగ్గడంపై మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ వెంటనే ఖమ్మం రావాలని ఆదేశించారు తుమ్మల. రైతులు మోసపోకుండా ఇతర శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. రైతులందరికీ న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. మళ్ళీ పేసి పెడతారు సార్, మళ్ళీ కోసినప్పుడు కాడ పెట్టిన తర్వాత మళ్ళీ పేసి పెడతారు. ఈ వచ్చాని వదిలి పెడతారు, ఇరిపోతారు. మళ్ళీ పేసి పెడతారు సార్. అయిపోయింది కదా 18 నెలలకు. ఈ వద్దు మాకు ఇక 2 రోజులు చేయాలి, ఇక 3 రోజులు చేయాలి చెప్తాను మేడం గారు. పేసి పెట్టద్దు మన చెప్తారు కదా. గత 2-3 రోజులుగా మిర్చి ధరలలో వ్యత్యాసాలు ఎక్కువ వస్తున్నాయి. మచ్చ వస్తుందని, తేమ ఉందని, తెలపురం కనపడుతుందని చెప్పి కమిషన్దారులు రైతులను సతాంచుతున్నారు. కాబట్టి అధికారులు దగ్గరుండి వాస్తవమైనటువంటి సరుకుకి వాస్తవమైనటువంటి ధర వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా మార్కెట్ కమిటీలో, ముఖ్యంగా వరంగల్, ఖమ్మం ఈ 2 మిర్చికి పెద్ద మార్కెట్లు మనకి. ఈ 2 మార్కెట్లు అన్ని డిపార్ట్మెంట్ అధికారులను పెట్టాము. అయినా సరే కమిషన్దారులు కొన్న రేటు కంటే మళ్ళీ కాటా వేసేటప్పుడు కూడా తగ్గించి కొడుతున్నారని చెప్పి రైతులు చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి చోట రైతును ఇబ్బంది పెడుతున్నారనేదే రైతుల యొక్క ఘోష. అధికారులకు చెప్పేది, అటువంటి కమిషన్దారులున్నా, కొనుగోలుదారులున్నా, ఖరీదారులున్నా మీరు కనిపెట్టి ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లను తీసుకొని క్వాలిటీ ఉన్నటువంటి సరుకుని హైయెస్ట్ రేట్ వచ్చేటట్టుగా, మ్యాక్సిమం రేట్ వచ్చేటట్టుగా ప్రయత్నం చేయమని చెప్పి అడిగాం. అదేవిధంగా ఈరోజు 20,600 వరంగల్లో ఉంది. ఇక్కడ 20,000 100కే కొన్నారు. 500-600 తేడా ఉండటానికి అవకాశం లేదు. కాబట్టి ఆ క్వాలిటీ ఉన్నటువంటి రైతుల్ని రక్షించుకుంటూనే ఆ పేరు మీద ఎక్కువ తగ్గించి 15,000కో 16,000కో కొనటం సరికాదు. కాబట్టి రైతులను ఇబ్బంది పెట్టొద్దు, అధికారులు పర్యవేక్షణ బాగుండాలి. అందుకని ఈరోజు డైరెక్టర్ మార్కెటింగ్ను కూడా ఈ మార్కెట్కి రమ్మని చెప్పాను. ఈ అంశాలన్నీ పరిశీలించి రైతుకు నష్టం జరగకుండా చూసే బాధ్యత మార్కెటింగ్ శాఖ, ఇతర అధికారులు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి.